స్వాగత్ आपका పల్నాడు హిందీ ట్యూషన్ ఓకే స్టూడెంట్స్ హిందీ ప్రాథమిక టు ప్రైవేట్ వరకు ఎవరికైనా ఎగ్జామ్ ఫీజు టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ఏదైనా కావాలి అని అంటే మా ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఇంతేకాకుండా మేము ఆన్లైన్ ట్యూషన్ కూడా చెప్తున్నాము. మా ఫోన్ నెంబర్ 8897034669. విద్యార్థి జీవన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 248లో సారాంశం వినండమ్మా. తర్వాత షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. మీరు కూడా ఆ షార్ట్ నోట్స్ చూసుకుంటూ ఈ సారాంశం విని మీరు కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా నేను ఆల్రెడీ తయారు చేసిన నోట్స్నే మీరు ఫాలో అవ్వచ్చు. विद्या का अर्थ है किसी वस्तु के गुणों को अच्छी तरह जानना. విద్య అంటే కిసి వస్తువు అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క గుణంకో అచ్చి తరహ జాన్నా హై అంటే ఆ వస్తువు యొక్క లక్షణాలను తెలుసుకోవడమే విద్య. అంటే మేకింగ్, ప్రిపేరింగ్, ప్రోడక్ట్ ఇవన్నీ కూడా తెలుసుకోవడమే, ఆ ఒక వస్తువు గురించి పూర్తిగా తెలుసుకోవడమే విద్య. జో లడకా విద్య ప్రాప్తకర్త హై అటువంటి విద్య నేర్చుకున్న వ్యక్తినే విద్యార్థి అంటారు. వహు విద్యార్థి కహలాతా హై. విద్యార్థి వహీ హై విద్యార్థి అంటే जो किसी चरित्रवान व्यक्ति से अच्छी बातों को सिखाता है. విద్యార్థి అంటే కిసి చరిత్రవాన్ అంటే ఏదైనా మంచి లక్షణాలు, ఒక వ్యక్తి నుండి మంచి లక్షణాలు మంచి విషయాలు నేర్చుకోవడమే. సేవా కా భావ్ హృదయమే రక్తా హై. ఇంకా విద్యార్థి మంచి విషయాలు లక్షణాలు నేర్చుకోవడమే కాకుండా సేవాభావం కలిగి ఉండాలి. ఔర్ ఉత్తమ్ స్వభావాలా హోతా హై ఇంకా మంచి స్వభావంతో ఉండాలి. జో అహంకారమే ఫూలా రహతా హై అహంకారంతో నిండి ఉంటే వహు కిసి మనుష్య సే కుచ్ నహీ సీక్ సక్తా హై అహంకారంతో నిండిన విద్యార్థి మనుషుల నుండి ఏమీ నేర్చుకోలేడు. విద్యార్థి కో ఉత్తమ గుణ లేనే చాహియే అంటే తీసుకోవాలని కదమ్మా, తెలుసుకోవాలి అని. విద్యార్థి కో ఉత్తమ గుణ లేనే చాహియే అంటే విద్యార్థి ఉత్తమ గుణాలను తెలుసుకోవాలి. అవగుణం కో చోడ్ దేనా చాహియే చెడ్డ గుణాలను వదిలివేయాలి. అపనా మన్ సంయమిత్ ఔర్ నియంత్రిత్ రఖనా చాహియే మన మనసుని మనం నియంత్రిత అంటే నియంత్రణలో పెట్టుకోవాలి, అంటే కంట్రోల్లో ఉంచుకోవాలి. దిల్ ఔర్ दिमाग को कोई नई चीज़ों की विशेषताओं को जानने के लिए हमेशा खुला रखना चाहिए. అంటే మన మనసు మెదడు ఎప్పుడు కూడా నయి చీజం అంటే కొత్త వస్తువుల గురించి మనం తెలుసుకోవాలి, వాటి గురించి మనం బాగా తెలుసుకోవాలి. హమేషా కులా రకనా చాహియే అటువంటి వస్తువుల గురించి మనం తెలుసుకోవడానికి మన మనసుని ఎప్పుడు తెరిచి ఉంచాలి. ఉసే మెహనత్ మషకత్ సే ఘబరానా నహీ చాహియే అంటే వాటికి మనం ఎంత కష్టపడి, మెహనత్ అంటే కష్టపడుట, మషకత్ అంటే శ్రమ కృషి, ఇట్లా మనం ఎంత కష్టపడి నేర్చుకుంటే మనకి భయపడవలసిన అవసరం లేదు. అంతే కదా, ఒక వస్తువు పట్ల పూర్తిగా మనం తెలుసుకోవాలి అని అంటే మనం కష్టపడాలి, అట్లాగని భయపడవద్దు అని చెప్తున్నారు. उसमें पढ़ने सीखने के कार्य के प्रति निष्ठा और बड़ों के प्रति सम्मान की भावना होनी चाहिए అంటే మనం చదవడము రాయడము ఇవన్నీ కూడా ఈ పనులన్నీ నేర్చుకోవాలి అని అంటే మనం ఒక రెస్పెక్ట్, ఒక గౌరవాన్ని కలిగి ఉండాలి అన్నమాట. ఆ పని పట్ల మనం ఒక గౌరవాన్ని కలిగి ఉండాలి. విద్యార్థి మే సరళత, సాద్గి, స్వచ్ఛత, పవిత్రత ఆది కూట్ కర్ భరీ రహనీ చాహియే. విద్యార్థిలో అంటే మన మనసులో విద్యార్థిలో సరళత, సాద్గి, స్వచ్ఛత, పవిత్రత అంటే మంచితనము, పరిశుభ్రత, స్వచ్ఛత ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. మన మనసు అవన్నీ కూడా కలిగి ఉండాలి అని చెప్తున్నారు. उसे स्वावलंबी बनकर केवलम मानसिक नहीं बल्कि शारीरिक श्रम भी करना चाहिए. మన స్వప్రయోజనాల కోసం కేవలము మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా మనం కష్టపడి అన్ని విషయాలు తెలుసుకోవాలి. విద్యార్థి के हृदय में नए नए कार्यों के करने की उमंग होनी चाहिए. ఉమంగ్ అంటే ఉత్సాహం. విద్యార్థికి హృదయం అంటే విద్యార్థి హృదయం ఎట్లా ఉండాలి అంటే నయే కార్యంకో అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండాలి. ఉసే హర్ స్థితి సే అంటే ప్రతి పరిస్థితి, హర్ అంటే ప్రతి,
స్థితి అంటే పరిస్థితి లేదా స్థితి అనుకోవచ్చు. ప్రతి పరిస్థితి గురించి కూడా మనం పరిచిత్ హోనా హై అంటే తెలుసుకోవాలి. और उसमें उचित फ़ायदा भी उठाना है అంటే ఇంకా మనకి మంచి న్యాయం కూడా చేయాలి. మనం అన్నిటి గురించి తెలుసుకొని మనం మంచి న్యాయం కూడా చేయాలి. తెలుసుకొని మన స్వప్రయోజనాలకే వాడుకోకూడదు, అందరికీ సాయం కూడా చేయాలి. లాస్ట్ పేరా. విద్యార్థి का ఆదర్శ్ ఆస్మాన్ की तरह ऊंचा होना चाहिए. ఆస్మాన్ అంటే ఆకాశం, ఊంచా అంటే ఎత్తైన. మంచి ఆదర్శవంతమైన విద్యార్థి ఆకాశమంత ఎత్తు ఎదిగి ఉండాలి. సిద్ధాంత్ హిమాలయ పహాడ్కి తరహ్ అటల్ రహనా చాహియే అంటే అతని యొక్క సిద్ధాంతాలు సూత్రాలు హిమాలయ పర్వతాల అంత గట్టిగా ఉండాలి. అటల్ అంటే స్ట్రాంగ్గా లేదా దృఢంగా. అంటే అతని యొక్క సిద్ధాంతాలు సూత్రాలు ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాలలాగా స్ట్రాంగ్గా ఉండాలి. హృదయ్ కే బావు సముద్రకి తరహ్ అనంత్ ఔరు గంభీర్ హోనే చాహియే. అతని విద్యార్థి యొక్క హృదయము సముద్రంలాగా, సముద్రకి తరహ్ అంటే సముద్రంలాగా, అనంత గంభీరంగా ఉండాలి అంటే ఎంతో గంభీరంగా ఉండాలి అతని యొక్క హృదయం. బడోంకే ప్రతి శ్రద్ధత భక్తి తథా నిష్ఠా హోనీ చాహియే. బడోంకే ప్రతి అంటే పెద్దవారి పట్ల కూడా అతను భక్తి తథా నిష్ఠ, శ్రద్ధ అంటే శ్రద్ధ, వాళ్ళ మీద శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, విధేయత కూడా ఉండాలి అంటే రెస్పెక్ట్ ఉండాలి. నిష్ఠ అంటే రెస్పెక్ట్ అనమాట. పెద్దవారి పట్ల రెస్పెక్ట్ అనేది ఉండాలి. और उसे भेदभाव को भूलकर अपने कर्तव्य में व्यस्त रहना चाहिए. भेदभाव को भूलकर అంటే భేదభావాలు మర్చిపోవాలి. అంటే గొప్పవాళ్ళు లేనివాళ్ళు ఉన్నవాళ్ళు అన్నది కులభేదాలు ఇటువంటివన్నీ కూడా మర్చిపోయి కర్తవ్యక వ్యస్త రహనా చాహియే అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి అతని యొక్క కర్తవ్యం మీద ఉండాలి. उसे अपने पराये पचाड़े में ना पड़कर सच्चा. అపనే పరాయి అంటే మనవాళ్ళు పరాయి వాళ్ళు అన్నటువంటి భేదాలు ఉండకూడదు. సచ్చ ఆజ్ఞాకారి ఔరు సదాచారి బన్నా చాహియే. ఎప్పుడైతే ఈ భేదభావాలు మనవాళ్ళు పరాయి వాళ్ళు ఈ కుల మతాలు ఇటువంటి ఏదైతే ఉండవో అటువంటి వాళ్ళు మాత్రము ఎప్పుడు ఆజ్ఞాకారి సదాచారి బన్నా చాహియే అంటే మంచి గుణాలు కలిగి ఉంటారు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో టెక్స్ట్ బుక్ సారాంశం ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నిబంధ్ అంటేనే మనము సైడ్ హెడ్లైన్ పెట్టి ఒక ఎస్సే లాగా రాయాలన్నమాట. ఈ విద్యార్థి జీవన్ ఇప్పుడు మీరు చదివిన ఈ సారాంశంలో మంచి మంచి పాయింట్స్ని సైడ్ హెడ్లైన్స్ పెట్టి మీరు ఒక మంచి ఎస్సేని ప్రిపేర్ చేయండి. లేదా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిన ఈ షార్ట్ నోట్స్ని మీరు ఫాలో అవ్వండి. విద్యార్థి జీవన్ మే 6 సైడ్ హెడ్లైన్స్ ఉన్నాయి. ప్రస్తావన, विद्यार्थी जीवन का महत्व, विद्यार्थी जीवन में माता पिता का योगदान, विद्यार्थी जीवन में शिक्षकों का बेहतरीन महत्व, विद्यार्थी जीवन में उद्देश्य का निर्धारण. लास्ट सैड हेडलाइन వచ్చేసి ఉపసంహార్. విద్యార్థి జీవన్లో ఫస్ట్ సైడ్ హెడ్లైన్ వచ్చేసి ప్రస్తావన. ప్రస్తావన మీన్స్ పరిచయం. यदि कोई व्यक्ति अपने जीवन में पूर्ण रूप से सफल होता है तो उसके पीछे विद्यार्थी जीवन ही होता है. जब उसने अपने जीवन के कठिन पहलुओं को सार्थक बनाया होता है और कई सारी ऐसी बातों को सीखा होता है जिनके माध्यम से वह अपने जीवन को आगे बढ़ाता है. यदि कोई व्यक्ति अपने जीवन में पूर्ण रूप से सफल होता है అంటే ఒక వ్యక్తి తన జీవితంలో పూర్తిగా విజయవంతమైతే పూర్ణ రూప్ సే సఫల్ హోతా హై తో ఉస్కే పీచే విద్యార్థి జీవన్ హీ హోతే హై. ఆ విజయవంతమైన జీవితం వెనుక విద్యార్థి జీవితం ఉంటుంది. ఉస్కే పీచే విద్యార్థి జీవన్ హీ హోతే హై. जब उसने अपने जीवन के कठिन पहलुओं को सार्थक बनाया होता है. అతను తన జీవితంలో కష్టతరమైన అంశాలను అర్థం చేసుకొని ఇలాంటివి ఎన్నో నేర్చుకున్నప్పుడు, అంటే విద్యార్థి అంటే ఏంటి, ఎన్నో విషయాలు నేర్చుకున్నప్పుడు कई सारी ऐसी बातों को सीखा होता है जिनके माध्यम से वह अपना जीवन को आगे बढ़ाता है. అన్ని విషయాలను తెలుసుకున్నప్పుడు పూర్తి జీవితాన్ని నడిపిస్తాడు. అతని యొక్క జీవితం కూడా ఎంతో ముందుకు వెళుతుంది. ఆగే బడాతా హై అంటే ముందుకు వెళ్తుంది.
विद्यार्थी जीवन का महत्व, इम्पॉर्टेंस ऑफ स्टूडेंट लाइफ। सेकंड साइड हेडलाइन अम्मा। जब भी बच्चा स्कूल में होता है तो सबसे पहले उसे वह शिक्षा दी जाती है जो उसे जीवन में काम आती है, जिसमें सबसे पहले बड़ों का सम्मान करना, जीवन में अपने महत्वपूर्ण लक्ष्य निर्धारित करना आदि शामिल होते हैं। जब भी बच्चा స్కూల్ మే హోతే హై తో సబ్సే పెహలే ఉస్ శిక్షా दी जाती है। అంటే ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్తారో స్కూల్కి వెళ్ళినప్పుడు వెంటనే స్టడీ స్టార్ట్ చేస్తారా? కాదు. మనకి కొన్ని మంచి మాటలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్ అయ్యి ఉండొచ్చు, లేదా క్లాస్లోకి రాగానే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ ఇట్లాంటి పెద్దలను గౌరవించవలను. మనకి క్లాస్ రూమ్లో కూడా అక్కడక్కడ రాసి ఉంచుతారు కదా, అట్లా చదువు కంటే ముందు కూడా మనకి ఇవన్నీ నేర్పిస్తారు. సబ్సే పెహలే ఉసే శిక్షా दी जाती है। చదువు కంటే ముందుగా మనకి కొన్ని మంచి మాటలు చెప్తారు. జో ఉసే జీవన్ మే కామ్ ఆతి హై, దీనివల్ల వాళ్ళ జీవితము ఏ విధంగా ఉండాలి అనేది డిసిప్లిన్తో ఉండడం అలవాటు అవుతుంది. జిస్మే సబ్సే పెహలే బడోं का सम्मान करना, బడం కా సమ్మాన్ అంటే ఇందులో ముందుగా పెద్దలను గౌరవించడం ఇట్లాంటివి నేర్పిస్తారు. అపనే కాయం కో అపనే హాత్ సే కర్నా, జీవన్ మే అపనే మహత్వపూర్ణ లక్ష్య నిర్ధారిత కర్నా ఆది శామిల్ హోతే హై. అంటే అపనే హాత్ సే కర్నా అంటే మన చేతులతో మనమే సొంతంగా పనులు చేసుకునేలా వాళ్ళు చెప్తారు మనకి టీచర్స్. అపనే మహత్వపూర్ణ లక్ష్య నిర్ధారిత కర్నా అంటే మన యొక్క లక్ష్యం ఏంటో మనల్నే కనుక్కోమని చెప్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్టర్, లాయర్ ఇట్లా మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని క్లాస్ మారంగానే ప్రతి సంవత్సరం ఫస్ట్ అడుగుతారు కదా టీచర్స్. అట్లా ముఖ్య థర్డ్ సైడ్ హెడ్లైన్ వచ్చేసి విద్యార్థి జీవన్ మే మాతా పితా కా యోగదాన్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్. విద్యార్థి జీవితంలో తల్లిదండ్రుల సహకారం. ఈ విధంగా సైడ్ హెడ్లైన్స్ వచ్చేసి టాపిక్ తగ్గట్టుగా మీరైనా డిసైడ్ చేసుకోవచ్చు. ప్రస్తావన ఉపసంహారం ఖచ్చితంగా ఉండాలి. ఇక మిగతా సైడ్ హెడ్లైన్స్ వచ్చేసి మీరు ఓన్గా ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ 6 కంటే ఎక్కువ ఉంచుకోకండి, టైం సరిపోదు. ऐसे में माता पिता यह भूल जाते हैं कि विद्यार्थी जीवन में बच्चों को इतना ज़्यादा प्यार देने पर कई बार बच्चों के बिगड़ने की संभावना बढ़ जाती है। ऐसे में माता पिता का योगदान है कि वह बच्चों के मन के समझते हुए कार्य को आगे बढ़ाएं और उनके परस्पर मित्रता का व्यवहार करें। ऐसे में माता पिता यह भूल जाते हैं कि विद्यार्थी जीवन में बच्चों को इतना ज़्यादा प्यार देने पर कई बार बच्चों के बिगड़ने की స్వభావనాయం बढ़ जाती है. అంటే ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మాతాపితా యహ్ భూల్ జాతే హై అంటే తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. విద్యార్థి జీవన్ మే బచ్చోం కో ఇతనా జ్యాదా ప్యార్ అంటే విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడు పిల్లలకు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. కయి బార్ బచ్చోంకే బిగడ్నే కా అంటే ఈ ప్రేమ ఎక్కువగా చూపించడం వల్ల బిగడ్నే అంటే పాడు చేయడం అంట, పిల్లల్ని మనం పాడు చేస్తున్నాం. బిగడ్నేకి స్వభావనాయం బడి జాతి హై అంటే ఇటువంటి స్వభావం అంటే గారాబం చేసి పిల్లల్ని పాడు చేసే స్వభావం తల్లిదండ్రుల్లో ఎక్కువగా పెరిగిపోతుంది. స్వభావనాయం బడి జాతి హై. ऐसे में माता पिता का योगदान है कि वह बच्चों को मन को समझते हुए అంటే ఇటువంటి తల్లిదండ్రులు పిల్లలకి మన్కో సమझते हुए అంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క మనసుని కనుక్కొని వాళ్ళ మనసుని మనము మంచిగా చెప్పాలన్నమాట, అర్థమయ్యేలా చేయాలి. కార్యకు ఆగే బడాయం అంటే ఇటువంటి చేయడం వల్ల పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం వల్ల వాళ్ళు చేసే పనులలో బాగా మంచి సాధిస్తారన్నమాట. ఉన్కే పరస్పర మిత్రతాగా వ్యవహార్ కరే అంటే అందరితో కూడా మిత్రత స్వభావం ఎక్కువగా ఉంటుంది. फोर्थ साइड हेडलाइन వచ్చేసి విద్యార్థి జీవన్ మే శిక్షకోं का बेहतरीन महत्व అంటే గ్రేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ఇన్ స్టూడెంట్ లైఫ్ అంటే విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర, महत्व. ओके, ऐसे में शिक्षकों की भूमिका होती है कि वे अपने विद्यार्थी को सही दिशा की ओर मार्गदर्शन करें और उन्हें अच्छे भविष्य के लिए प्रेरित रहे.
कई बार विद्यार्थी अपने शिक्षकों से डर जाते हैं और उनसे अपने दिल की बात नहीं कर पाते हैं। ऐसे में शिक्षकों की भूमिका होती है कि वे अपने విద్యార్థి को సహీ దిశకి ఓర్ మార్గదర్శనం కరే అంటే కొన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఉపాధ్యాయుల యొక్క భూమిక అంటే ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏమిటంటే విద్యార్థికో సహీ దిశ అంటే విద్యార్థులను సరైన దిశలో లేదా మార్గంలో మార్గదర్శన్ కరే అంటే మార్గదర్శనంలో మంచి నడవడిక నేర్పించాలి. और उन्हें अच्छे भविष्य के लिए వారి మంచి భవిష్యత్తు కోసము మనం ఇవన్నీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళని సరైన మార్గంలో నడిపించడం. కई बार విద్యార్థి अपने शिक्षकों से डर जाते हैं. కొన్నిసార్లు టీచర్స్ని చూసి స్టూడెంట్స్ భయపడుతుంటారనమాట. డర్ జాతే హై అంటే భయపడడం. और उनसे अपने दिल की बात नहीं कर पाते हैं. వాళ్ళు పూర్తిగా దిల్ అంటే మనసుతో మాట్లాడలేరు. అట్లా చేసుకోవాలి. వాళ్ళు టీచర్స్ అంటే ఒక ఫ్రెండ్లీగా మాట్లాడేటట్టుగా టీచర్స్ చేసుకోవాలన్నమాట. 5th సైడ్ హెడ్లైన్ విద్యార్థి జీవన్ మే ఉద్దేశ కా నిర్ధారణ అంటే విద్యార్థి జీవిత యొక్క లక్ష్యం. डिटर्मिनेशन ऑफ पर्पस इन स्टूडेंट लाइफ. विद्यार्थी जीवन में हमेशा अपने उद्देश्य का निर्धारण करना चाहिए. हमेशा जीवन में होने वाली गतिविधियों या अपने भविष्य के लिए सजग रहते हुए आगे बढ़ना चाहिए, जिससे बाद में किसी भी प्रकार का पश्चाताप न होने पाए. ऐसे में मुख्य भूमिका परिवार की भी मानी जाती है. विद्यार्थी जीवन में हमेशा अपने उद्देश्य का निर्धारण करना चाहिए అంటే విద్యార్థి జీవితంలో ముందుగానే తన యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకొని ఉండాలి, కన్ఫర్మ్ చేసుకొని ఉండాలి. దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ స్టూడెంట్ ఒక అవగాహన ఉంచుకోవాలి. हमेशा जीवन में होने वाली गतिविधियों या अपने भविष्य के लिए सजग रहते हुए आगे बढ़ना चाहिए. మనం మన యొక్క లక్ష్యం ఏంటో ముందే తెలుసుకోవటం వల్ల భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలు తెలుసుకుంటూ భవిష్యకేలియే అంటే భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలు తెలుసుకుంటూ మనము ముందుకి సాగాలి. అంటే మనకి డాక్టర్, లాయర్ ఏది ఇంట్రెస్ట్ అనేది మన మాటల్లో మనం ఆడుకునే ఆటల్లో ఇట్లా అర్థమవుద్ది అనమాట. ఈ స్టూడెంట్కి ఏదంటే ఇంట్రెస్ట్ అని. जिससे बाद में किसी भी प्रकार का पश्चाताप न होने पाए. తర్వాత మనం ఎంత పశ్చాత్తాపపడ్డా ప్రయోజనం ఏమి ఉండదు. స్టూడెంట్కి ఒకటి ఇంట్రెస్ట్ అయితే మనం ఇంకొకటి దాంట్లో జాయిన్ చేపిస్తే ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ చదవగలడా? చదవలేడు. అట్లా ऐसे में मुख्य भूमिका परिवार की भी मानी जाती है. అంటే స్టూడెంట్ యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవడానికి కుటుంబ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అంటే మరి అంతే కదా, పేరెంట్స్ చెప్పే మాటల్ని బట్టే పిల్లలు డిపెండ్ అవుతారు. ఉపసంహార్ మీన్స్ ముగింపు. ఇది 6th సైడ్ హెడ్లైన్ అమ్మ అండ్ లాస్ట్ సైడ్ హెడ్లైన్. इस प्रकार से हमने देखा कि विद्यार्थी जीवन हमारे लिए सबसे महत्वपूर्ण समय होता है, जब आसानी से ही समस्या की हल निकाला जा सकता है और भविष्य को सही दिशा की ओर ले जाया जा सकता है. कई बार ऐसा होता है कि विद्यार्थी जीवन में भटकाव आने लगता है. ऐसे में किसी भी तरह से बहकावे में न आए और जो सही लगता हो उसी के तरफ कदम बढ़ाए. इस प्रकार से हमने देखा कि विद्यार्थी जीवन हमारे लिए सबसे महत्वपूर्ण समय होता है. इस प्रकार से అంటే ఈ విధంగా మనం ఏం చూస్తున్నాము, విద్యార్థి జీవన్ హమారే లియే సబ్సే మహత్వపూర్ణ సమయ హోతా హై అంటే విద్యార్థి జీవితము మనకి ఎంతో ముఖ్యమైన సమయం. విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా మంచి అయినా చెడైనా నేర్చుకోగలిగేది, అదే వాళ్ళకి ఇంపార్టెంట్. जब आसानी से ही समस्या का हल निकाला जा सकता है और भविष्य को सही दिशा की ओर ले जाया जा सकता है. जब ఆసాని అంటే ఈజీగా లేదా సులభంగా, సమస్య కా హల్ నికాలా అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈజీగా సులభంగా వాళ్ళే పరిష్కరించుకునే మార్గం టీచర్స్ చూపించాలి. కई बार ऐसा होता है कि విద్యార్థి జీవన్ మే అంటే చాలాసార్లు విద్యార్థి జీవితంలో
బటకావ్ ఆనే లగతా హై. బటకావ్ అంటే దిక్కుతోచని పరిస్థితి, అంటే వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది ఏం అర్థం కాదనమాట. అటువంటి అర్థం కాని పరిస్థితిలో ऐसे में किसी भी तरह से बहकावे में ना आए और जो सही लगता हो उसी के तरफ कदम बढ़ाए. అంటే వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితిలో ఒక సమస్య వచ్చింది, అది ఎట్లా పరిష్కరించాలో వాళ్ళకి అర్థం కాని అటువంటి పరిస్థితిలో బహకావే అంటే భయపడకుండా వాళ్ళకి సరైన మంచి మార్గాల్ని ఎంచుకునేలా ప్రతి అడుగు ముందుకు వెయ్యేలా చూడాలి. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ బాగా అర్థమైనట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిక్చర్.